ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ఏకకాలంలో 7 దేశాలపై మిజైల్స్తో అటాక్ చేస్తోంది ఇరాన్. తమపై తొలుత దాడికి పాల్పడ్డ ఇజ్రాయెల్పై దాడులను మరింతగా పెంచింది. ఇరాన్ ప్రయోగించిన వందల కొద్ది బాలిస్టిక్ మిజైల్స్తో ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అటు ఇరాన్ నుంచి కానీ ఇటు ఇజ్రాయెల్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇరాన్ టార్గెట్ చేసింది. తస్తనోరాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడికి పాల్పడింది ఇరాన్. डेंजर हो गया यार. डेंजर हो गया यार. डेंजर हो गया यार. डेंजर हो गया यार. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ ఒకే సమయంలో అమెరికా, బహ్రెయిన్, జోర్దన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని ఖండిస్తూ 7 దేశాలు కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, తక్షణమే వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. ఇరాన్ అటాక్స్ను తిప్పికొట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని 7 దేశాలు కూడా నిర్ణయించాయి. डेंजर हो गया यार. डेंजर हो गया यार. डेंजर हो गया यार. రైట్, ముఖ్యంగా ఆయతుల్లా ఖమేనీని మృతి చెందిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అటు ఇజ్రాయెల్ అలాగే ఇటు ఎమిరేట్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా విరుచుకుపడుతోంది తమ మిజైల్స్ తోటి. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ సౌదీలోని అరామ్కో రిఫైనరీ మీద ఇరాన్ చేసిన దాడి తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం. అరబ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది ఇరాన్. ముఖ్యంగా అమెరికాకు మిత్ర దేశాలుగా వ్యవహరిస్తున్న దేశాలపై దాడిని ముమ్మరం చేసింది. నిన్న ఆయతుల్లా ఖమేనీని అంతం అందించిన తర్వాత అమెరికా, అటు ఇజ్రాయెల్, ఇటు సౌదీ అరేబియా, ఇటు యుఏఈ మీద కూడా దాడులకు పాల్పడుతోంది ఇరాన్. చాలా ముఖ్యమైన న్యూక్లియర్ రియాక్టర్ పైన కూడా, ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ పైన కూడా ఇరాన్ దాడి చేసినట్లు, ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ ధ్వంసమైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మొన్నటి నుంచి కూడా బహ్రెయిన్ మిలిటరీ బేసిస్ మీద కూడా దాడులు చేస్తున్న ఇరాన్ ఈరోజు ఆ దాడుల్ని మరింత ముమ్మరం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాంబుల మోతతో హోరెత్తుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఇన్వెస్టర్లకి అలాగే పర్యాటకులకి ఒక సేఫ్ హ్యావెన్గా ఉన్న దుబాయ్ ఇప్పుడు అలా లేదేమో అన్నట్టుగా జరుగుతున్న దాడులు చూస్తే తెలుస్తోంది.
ఎంతో ప్రాముఖ్యమైన ఎంతో పాపులర్ అయిన బుర్జ్ ఖలీఫా లాంటి హోటల్స్ పైన కూడా ఇరాన్ దాడులు చేస్తున్న పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా మిజైల్స్తో దాడులకు దిగుతోంది. అక్కడున్న ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్న సిచ్యువేషన్, భయంతో వాళ్ళు పరిగెడుతున్న దృశ్యాలు కూడా ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకి కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉన్న దృశ్యాలు సౌదీ అరేబియాకి చెందిన ఆయిల్ రిఫైనరీ అరామ్కో ఆయిల్ రిఫైనరీకి చెందిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా బాంబుల వర్షం దాని మీద కురిసింది అనేది మనకి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. దీన్ని బట్టి అరబ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్టుగా ఇరాన్ స్పష్టం అవుతోంది. ఎంతో కీలకంగా ఉండే ఈ ఆయిల్ రిఫైనరీ సౌదీలో ప్రాముఖ్యంగా ఉంటుంది. లక్షల కొద్దీ బ్యారెల్ ఆయిల్ ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ప్రొడక్షన్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది అనేది కూడా తెలుస్తోంది. ఇలాంటి ఒక ప్రముఖమైన ఆయిల్ రిఫైనరీని దెబ్బ కొడితే ఆర్థిక మూలాలని దెబ్బతీయచ్చనే వ్యూహంతో ఇరాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. మరోవైపు అటు ఖతార్ ఇటు దుబాయ్ లాంటి సేఫెస్ట్ సిటీస్గా పిలువబడే వాటిపైన కూడా దాడులను ముమ్మరం చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం అరబ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది ఇరాన్. నిజంగా దేశాలకు ఆదాయం తెచ్చిపెట్టే పలు కీలక కంపెనీలుగా వీటికి పేరు. ఆ కంపెనీలపై దాడులకు తెగబడుతోంది. సౌదీ అరేబియా తస్తనారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది. అవే దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ డ్రోన్లతో విధ్వంసమే సృష్టించింది. దీంతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం కలగనుంది. సౌదీ అరేబియా మధ్య కాదు, సౌదీ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ప్రతి దేశం పైన కూడా ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అరబ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్టుగా భావించవచ్చు. ఆ దేశాలకు ముఖ్యంగా ఆదాయం తెచ్చిపెట్టే ఆయిల్ కంపెనీలనే టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేయబోతోందా అనే దానికి ప్రస్తుతం సౌదీ అరేబియాలోని తస్తనారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై జరిగిన అటాక్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. భారీ డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది. ఇక ఇరాన్కున్న ఒక బలంగా ఖచ్చితంగా మిజైల్ టెక్నాలజీని చెప్పచ్చు. ఒకవైపు న్యూక్లియర్ అణు కేంద్రాన్ని ఏ రకంగా వాళ్ళు నెలకొల్పాలని వాళ్ళు సంకల్పం తీసుకున్నారో దానికి ఫస్ట్ నుంచి కూడా అమెరికా దానికి అడ్డు తగులుతూనే ఉంది. దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలోనే ఈ యుద్ధం జరుగుతున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. మరోటి చెప్పాలంటే కనుక మిజైల్ టెక్నాలజీ, హైపర్సానిక్ మిజైల్స్ కూడా కలిగి ఉన్న ఇరాన్ డ్రోన్లతో కూడా దాడులకు తెగబడుతోంది. ఇటు హైపర్సానిక్ బలిస్టిక్ మిజైల్స్ అవ్వచ్చు, క్రూజ్ మిజైల్స్ అవ్వచ్చు, ఇరాన్ శక్తి సామర్థ్యాలు మిజైల్ టెక్నాలజీలో ఉంది అనేది అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ భావిస్తూ ఉంటుంది. ఈ మిజైల్ టెక్నాలజీ ఉన్న ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే వరకు కూడా మేము దాడులు ఆపబోమని అమెరికా ప్రకటించిన నేపథ్యం కూడా మనం చూసాం. ట్రంప్ న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పారు. సో దానికి బలాన్ని చేకూర్చే విధంగా ప్రస్తుతం ఇరాన్ చేస్తున్న దాడుల్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. డ్రోన్లతో మిజైల్స్తో విరుచుకుపడుతోంది ఇటు అరబ్ దేశాల మీద. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఇక్కడ 5.5 లక్షల బ్యారెళ్ల చమురు రోజుకు ఉత్పత్తి అవుతుంది. అలాంటి ఈ కంపెనీలపై దాడులు చేస్తే కనుక ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టచ్చు, తద్వారా వాటిని అస్థిరపరచచ్చు అనే వ్యూహంతో ప్రతీకారేచ్ఛతో ఇరాన్ ఇలాంటి ప్రతిదాడులు చేస్తున్న సిచ్యువేషన్. అటు ఇజ్రాయెల్ పైన కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాన్ని ఇంకా ధృవీకరించలేదు. डेंजर हो गया यार।
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఏకకాలంలో 7 దేశాలపై మిజైల్స్తో అటాక్ చేస్తోంది. అరబ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది ఇరాన్. ఆ దేశాలకు ఆదాయం తెచ్చిపెట్టే పలు కంపెనీలపై దాడులకు తెగబడుతోంది. ఇది ఇజ్రాయెల్లోని ఒక న్యూక్లియర్ రియాక్టర్పై ఇరాన్ జరిపిన దాడి తాలూకు దృశ్యాలుగా చూస్తున్నాం. అటు సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీస్తో పాటుగా ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ రియాక్టర్పై కూడా ఇరాన్ దాడులు చేస్తున్న సిచ్యువేషన్ మనకు తెలుసు. మనం చెప్తూ ఉంటారు ఇజ్రాయెల్పై ఒక ఐరన్ డోమ్ ఉంటుంది, ఎలాంటి మిజైల్స్నైనా కనిపెట్టగలిగే టెక్నాలజీ ఇజ్రాయెల్ వద్ద ఉంటుంది అని. కానీ ప్రస్తుతం ఇరాన్ శక్తివంతమైన మిజైల్స్ వాటిని ఛేదించుకొని ఎంతో ముఖ్యమైన అణు రియాక్టర్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్పై ఇరాన్ చేసిన దాడి తాలూకు దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే యూఎస్కి చెందిన అబ్రహాం లింకన్ వార్షిప్ పైన కూడా దాడి చేశాం అంటూ కూడా ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ దాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలైతే ఇది ఇజ్రాయెల్లోని ఒక అణు రియాక్టర్ని ధ్వంసం చేసింది ఇరాన్ మిజైల్. డ్రోన్లతోటి మిజైల్స్ తోటి విరుచుకుపడుతోంది ఇరాన్. ముఖ్యంగా నిన్న కారంతో రగిలిపోతున్న ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఏకకాలంలో 7 దేశాలపై మిజైల్స్తో అటాక్ చేస్తోంది ఇరాన్. తమపై తొలుత దాడికి పాల్పడ్డ ఇజ్రాయెల్పై దాడులను మరింతగా పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 100ల కొద్ది బెలిస్టిక్ మిజైల్స్తో ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు ఇరాన్ నుంచి కానీ ఇటు ఇజ్రాయెల్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. మరోవైపు సౌదీ అరేబియాపై కూడా డ్రోన్ల దాడి చేస్తోంది ఇరాన్. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ టార్గెట్ చేసింది. తస్తనారోలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై కూడా దాడికి పాల్పడింది ఇరాన్. నిన్న జరిగిన అయతుల్లా ఖమేనీని అంతమొందించిన తరువాత ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. అయితే అటు అమెరికా ఇజ్రాయెల్తో పాటుగా ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఆ యుద్ధంలో ఇరాన్పై విరుచుకుపడబోతోంది అనేది అర్థమవుతోంది. ఉదయమే మనం చూసాం న్యూస్. అటు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ 3 కూడా తమ మిలిటరీ ఎయిర్ బేసెస్ని యూఎస్కి ఓపెన్ చేసిన దృశ్య. ఈ దాడులు మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యే దిశగానే ప్రస్తుత యుద్ధ తీరు చూస్తే మనం గమనిస్తూ ఉన్నాం. మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్లోని ఒక న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్పై ఇరాన్ చేసిన దాడిగా దీన్ని చూస్తూ ఉన్నాం. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఒక ప్రకటన వెలువడించలేదు. అటు ఇరాన్ కూడా దీనిపై నోరు మెదపట్లేదు. ఇది మరి హెజ్బుల్లా చేసిన దాడా లేదంటే ఇరాన్ మిజైల్స్ అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇరాన్కి బాసటగా లెబనన్ హిజ్బుల్లా దాడులు చేస్తున్న నేపథ్యంలో అటు హిజ్బుల్లా లెబనన్పై ఇటు ఇరాన్పై ఏకకాలంలో ఇజ్రాయెల్ కూడా దాడులకు తెగబడుతోంది. అయితే దీన్ని ప్రతీకార చర్య చూడాల్సిన అవసరం ఉంది. ఇరాన్ అటు ఇజ్రాయెల్పై అటు సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాల్లో ఇరాన్ మిజైల్స్తో విరుచుకుపడుతోంది. ఇటు దుబాయ్, ఖతర్ లాంటి ప్రాంతాల మీద కూడా మిజైల్స్ని ప్రయోగిస్తోంది ఇరాన్. ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు మనకి ఇజ్రాయెల్లోని ఒక న్యూక్లియర్ రియాక్టర్పై ఇరాన్ చేసిన దాడిని మనం చూస్తున్నాం. మొత్తం అణు రియాక్టర్ ప్లాంట్గా దాన్ని చెప్తూ ఉంటారు. అది పూర్తిగా ధ్వంసం అయిందా అనేట్టుగా దట్టమైన పొగ అక్కడ మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. కేవలం ఇజ్రాయెల్ పైనే కాదు, ఇటు సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్, దుబాయ్ ఇలాంటి సిటీస్ మీద కూడా ఇరాన్ మిజైల్స్తో దాడికి తెగబడుతోంది.